మనం మూయబడినటువంటి నేత్రాలు మన దేవుడు కరుణించి నేత్రాలు తెరిస్తే మనం మూసుకొద్ది నేత్రాలని. ఏమంటే వెండి కంటే, బంగారం కంటే, ధనధాన్యాదుల కంటే, వజ్ర వైడూర్యాల కంటే, ఆస్తుల కంటే, పాస్తుల కంటే, ఐశ్వర్యం కంటే, అంతస్తు కంటే, పేరు ప్రఖ్యాతల కంటే, ఘనతల కంటే, సుకీర్తుల కంటే, మరి ఏదో కంటే నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ బహున్నతం కలిగినది. నీ దేవుడు నీ చేతుల్లో పెట్టినటువంటి పరిశుద్ధ గ్రంథమే నీకు ఆస్తి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నిజ సేవకులు నీకు బోధిస్తున్నారే, అదే నీకు కొండంత ఉందా. ఇదంతా నేను ఎక్కడ తీసుకెళ్తా తెలుసా? యుగ యుగాల శాశ్వత లోకం యొద్దకి. ఇంకేం కావాలండి నీకు ఆస్తి? ఇంకేం కావాలి నీకు? అంతస్తు, గౌరవం, మెప్పు. దీన్ని ఫాలో అవుతే ఆటోమేటిక్గా శరీర సంబంధమైనవన్నీ ఎలాగుంటాయి? ఇలా చూసేసేవరకు మళ్ళీ ఇలా వచ్చేస్తాయి. మన దేవుడి మీద మన దృష్టి. నేను నిన్ను క్షమించను అన్నవాడు కాదు కదా. ఏ విషయంలో తప్పిపోయాం? ఏ విషయంలో